హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి ఇన్‌స్టాంట్‌గా చేసుకునే టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పికిల్ మనకి 3-4 మంత్స్ వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. బయటైతే ఒక 5-1 వీక్ వరకు ఉంటుంది. ముందు మనం ఇక్కడ నేను ఒక 1 కేజీ టమాటోలు తీసుకున్నాను. 1 కేజీ కంటే ఒక 2, 3 కాయలు ఎక్కువే ఉన్నాయి. టమాటోల్ని మంచిగా వాష్ చేసేసుకొని, ఒక పొడి క్లాత్‌తో మంచిగా తడి లేకుండా మంచిగా తుడిచి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు టమాటోస్ అన్నిటిని కూడా నేను చూపిస్తున్నట్టుగా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. లేకపోతే ఏ సైజులో కట్ చేసుకున్నా పర్వాలేదు. టమాటోస్‌ని కట్ చేసి పెట్టుకోండి. ఆ మొదులు ఉంటది కదా! దాన్ని మాత్రం తీసేసేయండి. చూడండి, ఈ విధంగా ఉన్న టమాటోస్ అయితే యూజ్ చేయొద్దు. అలా మెత్తగా పాడైపోతున్నట్లు ఉన్న టమాటోలైతే అస్సలు వాడకండి. టమాటోలన్నిటిని కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. ఆ టమాటోస్ అన్నీ కూడా నాకు 5 కప్స్ వచ్చాయి. ఇప్పుడు నేను సేమ్ కప్పుతో అన్నీ కూడా మెజర్‌మెంట్ ప్రకారంగా చేసుకుందాము. 5 కప్స్ టమాటోస్‌కి నేనిక్కడ 1 కప్పు వరకు చింతపండుని యూజ్ చేస్తున్నానండి. చింతపండుని ఒకవేళ పులుపు కొంచెం ఎక్కువే తింటామనుకుంటే ఇంకొక కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంత, లేకపోతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఎక్స్‌ట్రా కూడా వేసుకోవచ్చు. లేకపోతే తగ్గించుకోవచ్చు. చింతపండులో పీచు గానీ, లేకపోతే సీడ్స్ కానీ, ఏదైనా డస్ట్ గానీ ఉంటే తీసేసి నీట్‌గా పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా చింతపండులో ఉన్న డస్ట్ అంతా కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. చింతపండు కూడా ఒక కప్పు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాన్ పెట్టేసుకోండి. మనము టమాటోస్ ఉడికించుకోవాలి. దానికోసం నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నా. పాన్‌కి టమాటోలు అడుగంటకుండా నేను ఆయిల్ వేస్తున్నానండి. కాబట్టి లైట్‌గా వేసుకుంటే సరిపోతుంది. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఆయిల్‌లో వేసేసి మంచిగా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది కానీ టమాటాలు మంచిగా ఉడకవు. వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మంచిగా ఉడికించండి. తర్వాత మనము టమాటోస్ మెజర్ చేసుకున్న కప్పుతోనే ఒక కప్పు చింతపండు, తర్వాత హాఫ్ కప్పు వరకు రాళ్ళుప్పుని యాడ్ చేసుకుంటున్నా. ఉప్పు ఏం తక్కువ కాదండి. హాఫ్ కప్పు కరెక్ట్‌గా సరిపోతుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒక 2 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉడికించండి. ఈ టమాటోలంతా కూడా మనకు ఉడకడం కోసం ఒక 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. అది ఉడికేలోపు మనం ఇక్కడ ఆవాలు, మెంతులు పొడి చేసుకొని పెట్టుకుందాం. స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు, తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకుందాం. వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. ఏది కూడా హై ఫ్లేమ్‌లో అస్సలు చేయొద్దు. అన్నీ కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. కొద్దిగా మాడినా కూడా టేస్ట్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. చేదొచ్చేస్తుంది. చూడండి, ఆవాలు, మెంతులు ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆ పాన్ వేడికి మిగతాదంతా కూడా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసేయండి. అది కూడా మనకి చల్లారాలి. ఇప్పుడు అదే పాన్‌లోకి సేమ్ కప్పుతో ఒక కప్పు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ముప్పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువ, తర్వాత 6-7 ఎండుమిర్చి, తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు తెల్లగడ్డలు వేసుకోండి. వేసుకొని తర్వాత మళ్ళీ ఒక 4 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ అంతా కూడా మంచిగా ఫ్రై చేయండి. అంతా కూడా లో ఫ్లేమ్‌లో చేసుకోండి. ఈ పోపు మొత్తం కూడా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కూడా చల్లారాలి. దీన్ని కూడా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఆవాలు, మెంతులైతే చల్లగా అయిపోయినాయి. చూడండి, నేను చూపిస్తున్నాను గదా! దాన్నంతా కూడా ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మంచిగా పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసి ఆ పౌడర్‌నంతా కూడా పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం ఇందాక టమాటోలు పక్కన పెట్టేసాం గదా! పక్కన స్టవ్‌లోకి, అది కూడా చెక్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కూడా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇదంతా ఉడకడం కోసం ఒక 20 మినిట్స్ టైం పట్టింది. సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు పక్కనున్న పోపు, తర్వాత ఈ టమాటో గుజ్జు ఇదంతా కూడా చల్లారాలి. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ టైం పడుతుంది చల్లారడానికి. ఇప్పుడు చల్లారిన టమాటో గుజ్జు మొత్తం కూడా ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని మొత్తం బాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్నంతా కూడా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదే ప్యాన్‌లోకి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించాల్సిన అవసరం ఏం లేదని అంతా కూడా మామూలుగా చేసేసుకోవచ్చు. స్టవ్ పైన ఏది ఇంకా స్టవ్‌తో మనకి పని లేదు.
ఆ గుజ్జునంతా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతులు పౌడర్ కూడా వేసుకొని తర్వాత ఒక కప్పు వరకు కారం వేసుకోండి. కారం పొడి కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేయండి. కొద్దిగా హార్డ్‌గా ఉంటది. కొంచెం టైం కూడా పడుతుంది ఇది మిక్స్ అవ్వడానికి. బాగా మంచిగా మిక్స్ చేసేసుకోండి. చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆ పోపంతా కూడా వేసుకోండి. ఇది కూడా మనకి చల్లారిపోవాలి. మొత్తం చల్లారిపోయిన తర్వాత అదే ప్యాన్‌లోకి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసేయండి. మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు గానీ, లేకపోతే కారం గానీ, ఆయిల్ గానీ ఏది ఎక్కువ తక్కువ కాలేదు. అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా సరిపోయినాయి. మనము ఇప్పుడు టేస్ట్ చేస్తే కొంచెం ఏదన్నా కూడా ఎక్కువ తక్కువ అనిపిస్తది. కాకపోతే ఓ 2 డేస్ తర్వాత మళ్ళీ తీసుకుంటే మాత్రం చాలా బావుంటుంది. అంతా కూడా మనకి టమాటోలకి బాగా ఊరాలి కదా! కాబట్టి టైం పడుతుంది. ఓ 2 డేస్ తర్వాత ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోండి. ఒక 2 డేస్ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా 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 బావుంటుంది. అంతే అండి. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే వీడియో. బాయ్ అండి. ఇంకేమన్నా రెసిపీస్ కావాలనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.